కొంతమందికి కాజాలంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే ఇంట్లోనే చిట్టి చిట్టి కాజాలు అయితే చేసుకున్నాను. ఒక కప్పు మైదాలో కొంచెం సాల్ట్, కొంచెం గీ వేసుకుని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. మరో కడాయిలో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుని, ఒక గ్లాసు వాటర్ పోసుకుని తీగ పాకం వచ్చేంత వరకు అయితే పాకం తీసుకుని లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని పాకాన్ని కూడా పక్కన పెట్టుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ షేప్లో అయితే చేసుకుని ఇలా అడ్జస్ట్ మొత్తం కట్ చేసుకుని పైన నూనె కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవటమే. లాస్ట్లో మనకి కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ అంటించేసి ఫోల్డ్ చేసేయండి. అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుని చిన్న చిన్న పీసులుగా చేసుకుని పైన ఇలా ప్రెస్ చేసామంటే ఇలా కాజా షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని సిమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్న కాజాలని వేడివేడి సిరప్లో వేస్తే సిరప్ అనేది మంచిగా లాగుతాయి అనమాట. లోపల దాకా వెళ్ళి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్